హలో. ఇప్పుడైతే నేను మా ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దామనేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను నా స్టైల్లో ఎలా వేస్తాను, అల్లం పేస్ట్ కూరలో స్టోర్ ఉండేలాగా ఎలా వేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. 1 కిలో చిన్నులపాయలు తీసుకున్నాను, ఇంకా 1 కిలో అల్లం తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ మీకు వేసుకోవటం రాదు అని కాదు, నేను ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. 1 కేజీ అల్లం తీసుకున్నాను. వాటిని మొత్తం శుభ్రంగా కడిగి ఇలా తొక్కు తీసేసి ఇలా చీలకలు చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 స్పూను కలుపు కూడా వేసుకుందాము. ఎక్కువ నిల్వ ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొద్దిగా పసుపు. ఇప్పుడు లాస్ట్లో ఇంకొకటి వేసుకుందాము, మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇందులో ఎప్పుడైనా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోకూడదు. కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఆయిల్ వేసుకుంటే ఇట్లా మెత్తగా బ్లేడ్ చుట్టూనే తిరిగి మెత్తగా మెదిగిపోద్ది. ఆయిల్ అదే వాటర్ వేసుకున్నామంటే చుట్టూ అంచులంటే ఉంటుంది కానీ బ్లేడ్ చుట్టూ తిరగదు. ఇప్పుడు ఒక డబ్బాకి తీసి పెట్టుకుంటాను. మొత్తం ఇలా డబ్బాకి అయితే ఎత్తి పెట్టుకున్నాను. నాకు ఇది వారం పైనే వచ్చింది, ఎందుకంటే నేను కూరలు ఎక్కువ వాడతాను. ఇంకా గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇందులో స్టీల్ స్పూన్ పెట్టుకోకుండా ఏదైనా ప్లాస్టిక్ స్పూన్ ఏదో పెట్టుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.